నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు తామంతా మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక ఏలూరులోని పవరపేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం మంగపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి బలవంతం భూసేకరణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, మొదట జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం గ్రామం వద్ద నేవీ ఆయుధ డిపో నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల వ్యతిరేకత, పోరాటాల ఫలితంగా ఆ నిర్ణయాన్ని విరమించుకొని ఇప్పుడు కొయ్యలగూడెం మండలం బోడిగూడెం మంగపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య నిర్మించాలని చూస్తోందన్నారు. ఒక పక్క నేవీ అధికారులే ప్రజల అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టబోమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టి పోరాటానికి అండగా ఉంటున్న నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ బలవంతపు భూసేకరణకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అందులో మేము ఆయుధ డిపో నిర్మించి తీరుతాం, ఈ ఆయుధ డిపో నిర్మించడం వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అక్కడ ఒకవేళ లొంగకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టైనా, ఇబ్బందులు పెట్టైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒక చిల్లర గొడవ జరిగింది. అసలు ఆ గొడవకి ఈ విషయాలకి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్రామానికి, ఆ ప్రజలకి నాయకత్వం ఇస్తున్నారు వాళ్ళ మీదతో సహా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, ఇంకా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ కార్యకలాపాలకి నోటిఫికేషన్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. సరే, వాళ్ళు మాత్రం కుయుక్తులతోటి, కుట్రలతోటి ప్రజలను విడదీసి ఆ రకంగా భూములు లాక్కోవాలని మాత్రం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 1100 ఎకరాల భూసేకరణ ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఇప్పుడు జరిగిన యాక్టివిటీ భాగమైతే ఇప్పుడు ఇతర అన్ని పక్షాలు కలిసాం కాబట్టి జాయింట్గా మొత్తం అఖిలపక్షంగా మనం కలెక్టర్ గారిని కలవడం, దీంతో పాటు ఆ గ్రామాలని పర్యటన చేయడం, అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో ఓడిగుడుము, మంగపతి అక్కడ ఏదో చోట ఒక శిబిరం, ప్రజలు బిల్డింగ్ అయితేనే అక్కడ మనం అక్కడ ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఏదైనా ఆయుధ కర్మాగారం పెట్టాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా దానికి ఒక మార్గం దొరుకుతుంది. కానీ ఈ రోజున ఇక్కడ ఈ నేవీ ఆయుధ కర్మాగారం గురించి ఈ భూసేకరణ చేసేది ఏంటంటే అభిప్రాయ సేకరణ లేకుండా బలవంత నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలని అక్కడ భూసేకరణ మొదలుపెట్టడం, ఆ భూసేకరణలో కేవలం చక్కని పచ్చని పంట పొలాలు, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండేటువంటి పొలాల్లో ఆ భూములు తీసుకుని అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, 6 ఎకరం, ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు వాళ్ళు తప్ప 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ, అంతా పేదవాళ్ళు. అదే ప్రాంతంలో ఆ భూసేకరణ, అక్కడ భూమి సేకరించి అక్కడే నిర్మాణం చేయాలనుకునేటువంటిది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మద్వేల్ పట్టణంలోని ఫాతిమా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8, 9 మరియు 10వ తరగతి రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఫాతిమా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సుజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనిక్ భారత విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత, డైరెక్టర్ విక్రమ్ అజయ్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణ లక్ష్యంతో విద్యను జాతీయ ప్రగతికి ప్రధాన శక్తిగా గుర్తిస్తూ ధనిక్ భారత విద్యా సంస్థలు కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయంగా ప్రకటించారు. ధనిక భారత్ అంటే కేవలం ఆర్థిక సంపద కాదు, జ్ఞాన సమృద్ధి, సాంకేతిక నైపుణ్యం, విలువల ఆధారిత జీవనం, బలమైన సామాజిక వ్యవస్థలు మరియు బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే నిజమైన లక్ష్యమని స్పష్టం చేశారు. మాది ఇక్కడ ఒక విలేజ్ అన్నమాట. మేము చిన్నప్పుడు నేను చదువుకోవాలి అని అంటే
మీలాగా ఇలాంటి స్కూల్స్ అయితే మా ఊళ్ళో లేవు. మా ఊళ్ళో 5th వరకే ఉంది స్కూలింగ్, అది కూడా ఎలిమెంటరీ స్కూల్. అక్కడ చదివి ఆ తర్వాత మేము హై స్కూల్కి వెళ్ళాలి అని అంటే మేము 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఎవ్రీడే. అది గ్రావెల్ రోడ్ అనమాట. వర్షాలు పడితే ఆ రోడ్లో బస్సులు రావు, ఒక్క బస్సే వస్తుంది మా ఊరికి. ఆ వర్షం పడితే ఆ రోడ్లో బస్సు రాదు. వెహికల్స్ అంటే అప్పట్లో ఉండవు, సైకిల్ మీదే వెళ్ళాలి. సైకిల్ కూడా ఆ గ్రావెల్ రోడ్లో వెళ్ళేది కాదు. అలాంటి టైంలో కూడా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళమే. ఆ విధంగా మా స్టడీస్ అన్నీ మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో తీసుకోవడం గొప్ప, ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప. ఉద్యోగాలు ఇచ్చే విధంగా మిమ్మల్ని అందరూ ట్రైన్ చేయాలని ఆయన కోరిక. ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ ట్రైన్ అవ్వాలని ఆయన కోరిక అనమాట. మీరు ఇక్కడ ఒక సార్ చూస్తున్నారు కదా, సార్ పేరు అజయ్ విక్రమ్ గారు. చూస్తే సింపుల్గా ఉన్నారా, స్టైల్గా ఉన్నారా? ఎంతమంది అన్నారు స్టైల్ అని? ఎంతమంది సింపుల్ అంటారు? నేనంటాను సింపుల్గా ఉన్నాను. ఎందుకు తెలుసా? ఆ సార్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టర్. టాప్ ఆంటర్ప్రినర్షిప్ తెలుసా? హూజ్ అన్ ఆంటర్ప్రినర్? కానీ బద్వేకి నాకు పాటు రావాల్సిన అవసరం సరిపోలేదు. నేను వస్తే సరిపోయింది. నేను నన్ను ఎక్స్పోర్ట్ చేస్తారు, సార్ ఎక్స్పోర్ట్ చేయరు. కానీ సార్ కూడా మీకోసం ఈరోజు 4 o'clock లేచి 5 o'clock రెడీ అయ్యి బయలుదేరి నేను చాలా 5 hours ట్రావెల్ చేసి వచ్చాను మిమ్మల్ని చూద్దామని చెప్పి. మీతో బద్వేలు పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీ సండేలో భాగంగా ఒత్తిడిని పక్కన పెట్టి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం మరియు వాకింగ్ గ్రూప్స్, చిన్నపిల్లలకు మరియు పెద్దవారికి ఆటపాటలతో మరియు సృజనాత్మకమైన స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కొంచెం ఎండ ఉంది, ఇబ్బంది అయింది. విజయనగరం సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో గురజాడ గృహం మాతృభాష దినోత్సవం పురస్కరించుకుని రేణుక అయోలా రాసిన రవిక కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం, మాతృభాష దినోత్సవం సభ మరియు రెడ్ బుక్ డే కార్యక్రమం చీకటి చంద్రికా రాణి అధ్యక్షతన జరిగాయి. రవిక కవితా సంపుటి గురించి కవి పాయల మురళీకృష్ణ మాట్లాడుతూ సాంప్రదాయాలు స్త్రీ స్వేచ్ఛను ఏ విధంగా హరించాయో, కవితా వస్తువు స్త్రీ అయినప్పటికీ ఆధునిక స్త్రీ కూడా పడుతున్న ఇబ్బందుల గురించి చక్కని కవిత్వాన్ని రేణుక చెప్పారని తెలిపారు. అనంతరం చీకటి చంద్రిక రాణి మాతృభాష దినోత్సవం అనే అంశం మీద ఒక పాటను పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో రచయిత వావిలపల్లి సృజన, డాక్టర్ జీవీఎస్ జయపాలరావు, పిఎస్ శ్రీనివాసరావు, చీకటి దివాకర్, జేబీవీ అధ్యక్షులు ఎన్వి వెంకట్రావు, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అని మన ముందుకు వచ్చిన ప్రయోల గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం అంటే ఆనందం. ప్రయోల గారికి నాకు కూడా ఈస్టెక్స్ అవార్డు వాళ్ళు ప్రకటించడంతో మా ఇద్దరం ఒకే వేదిక మీద ఆ బహుమానం తీసుకున్నాం ఖమ్మంలో. అయితే రవిక అనగానే, ఈ పుస్తకం చూడగానే కొంతమంది విమర్శకులు అయితే దీర్ఘకాలం అని, కొంతమంది కవిత సంకలనం అని కూడా అన్నారు. మాతృభాష దినోత్సవం ఊరికనే రాలేదు. బెంగాలీ భాషను అధికార భాషగా గుర్తింపు కావాలని విద్యార్థులు చేసినటువంటి పోరాట ఫలితం ఇది. ఆ రోజు ఫిబ్రవరి 21వ తారీఖున కొంతమంది విద్యార్థులు తమ ప్రాణత్యాగం చేయడం, ఆ రోజును గుర్తింపుగా 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకునేటకు ఆమోదాన్ని తెలిపింది. అప్పటి నుంచి
అందరూ కూడా ఏ భాషలు వాళ్ళు ఆ ప్రాంతాలు అంటే అది ప్రపంచ భాషలు వాళ్ళు ఆయా భాషల్ని మాతృభాషల్ని జరుపుకోవడం జరుగుతుంది. మాతృభాషల్ని మనం ప్రేమిస్తూ పరభాషల్ని కూడా నేర్చుకోవడం, ప్రోత్సహించడం అన్నది దీని ముఖ్య. మనం ఒక పాటతో మాతృభాష దినోత్సవం కదా, ఒక పాటతో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు. విజయనగరం జిల్లా రాజంలో వెలసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ 100వ జాతర మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర భారీ చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మా ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే స్థానిక నాయకులందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం అవడం, మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ రకంగా రావడం, ఆవిడ జీవన పొందడం, మరి ముఖ్యంగా రాజధాని గ్రామాలందరూ కూడా పండుగని వాతావరణం కల్పించినంతా కూడా మంచి పండుగ నన్ను కూడా భాగస్వామ్యం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అలాగే ముఖ్యంగా రాజాం అలాగే చుట్టుపక్కల ఉన్న 8 మండలాల ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. లక్షలాది మంది వస్తున్నారు, చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి అలాగే ఆనం రామరెడ్డి స్పందించి వారం రోజుల్లోనే దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేసినందుకు రాజాం ప్రజల తరఫున వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి కృప ఈ ప్రభుత్వం కూడా అందరికీ సెంటిమెంటల్గా రాజాం పట్టణం కానివ్వండి, చుట్టుపక్కల 100 గ్రామాలు అమ్మవారిని చాలా సెంటిమెంటల్గా విజిట్ చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా, ఏ డాక్యుమెంట్ కానీ, ఏ స్థలం కొన్నా, భూమి పూజ చేసినా ఫస్ట్ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టే అందరూ చేస్తారు. అయితే కొండ్రు మురళీమోహన్ గారికి స్థానిక ఎమ్మెల్యే ఆయన ఈ 100th ఇయర్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మనం రాజాం గెలిచి పండుగని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బొబ్బిలి సంస్థానానికే కాదు, కొన్ని లక్షలాది మంది ప్రజల యొక్క ఎలవేలిపోయినటువంటి అమ్మవారు వారి యొక్క కృపా కటాక్షాలు మన ప్రజల మీద, మన సమాజం మీద, మన రాష్ట్రం మీద ఉండాలని ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా మా అన్నగారు కోట మురళీమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలతో పండుగ ఏర్పాట్లు జరుగుతాయని. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు ఆదివారం సంతానం లేని దంపతుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రత్యేకంగా నిర్వహించారు. కర్నూలులోని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సౌజన్యంతో ఆ హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనీషా, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ, వెంకట సుబ్బారెడ్డి, ఆసుపత్రి ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి పాల్గొని దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేరని చింతపడవద్దని తెలిపారు. సరైన శాస్త్రీయ పద్ధతి చికిత్స ద్వారా సంతానాన్ని పొందే అవకాశం తమ ఆసుపత్రి ద్వారా కల్పిస్తామన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆళ్లగడ్డలో 3 నెలలకు ఒకసారి ఈ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ వద్ద ట్రీట్మెంట్ చేయించుకున్న వారందరికీ సంతాన భాగ్యం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి డాక్టర్ సోరెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ శివమ్మ, హనీషా రెడ్డి, దాదాపుగా ఆళ్లగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల వారు 50 మంది పేషెంట్లు పాల్గొన్నారు. ఆదిత్య టెస్ట్ బేబీ సెంటర్ తరఫున వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో క్యాంప్ కండక్ట్ చేయబడినది. ఈ క్యాంప్లో మెయిన్గా పిల్లలు లేని వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము ఈ క్యాంప్ కండక్ట్ చేయబడినది. సో పిల్లలు లేని వారికి అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు, జన్యు పరీక్షా విధానంలో లోపాలు ఉన్న వాళ్ళకు, మోర్ దెన్ 35 years ఉన్న వాళ్లకు, తర్వాత అందుచెక్కని నవజాతి శిశుమరణాలు, వంశపారంపర్య ఎదుగుదల లోపం గల వారికి, ఏకజన్యు సమస్యతో పీడన కలిగి ఉన్న వారికి, భార్యాభర్తలు ఇరువులో లేదా ఒకరిలో జన్యు పరిచయ సమస్యలు గల వారికి, సిస్టిక్ ఫైబ్రోసిస్ గల వారికి, మెయిన్గా పిండం గర్భాశయంలో ప్రవేశపెట్టక ముందు మన పేషెంట్ను చక్కగా వాళ్ళకు కావాల్సిన పరిస్థితులని వివరించి వాళ్ళ సమస్యల్ని
ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఆయన అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నందు ప్రథమంగా చెస్ట్ బేబీ సెంటర్ అనేది స్థాపించాడు. ఆ స్థాపనను మన యొక్క ఈ రూరల్ ప్రాక్టీషనర్స్ మేమంతా ఉన్నాం కదా, ఇక్కడ ఉండే పేషెంట్ అందరినీ మేము ఏ విధంగా మేము ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అలాంటి సిచ్యుయేషన్లో మాకు ఒక దీపంలాగా ఆయన మాకు ఇది చేశాడు. కాబట్టి మేము మా పేషెంట్ని మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ప్రమోట్ చేస్తూ మనకు పిల్లలు లేరు అనే బాధ ఉండే వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తూ ఈ పేషెంట్ అందరినీ మేము ప్రమోట్ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేము వాళ్ళని సరైన విధానంలో డైరెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఇక్కడ ఈ డాక్టర్ మున్సిపల్ హాస్పిటల్ నందు అన్ని రకాల విధానాలను మేము పాటిస్తూ ఫైనల్గా ఇక్కడ కాని పేషెంట్ అందరినీ అవసరమైతే అక్కడ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితిని మేము ఏర్పాటు చేస్తున్నాము. పాలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సంయుక్తంగా ప్రకటించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం 6,000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ను కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను వారు పరిశీలించి రోగులకు అక్కడ అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు సిబ్బంది సైతం సేవలు బాగా అందిస్తున్నారని పలువురు కితాబిచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమనేరు ఏరియా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే రోగులకు అవసరమైన చాలా సౌకర్యాలు కల్పించడం జరిగిందని, త్వరలో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఎవరెవరికైతే అవసరమైనదో చన్నీళ్లతో ఇబ్బంది పడ్డారో వింటర్లో, తర్వాత వింటర్లో ఎక్కువ ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంటుంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6,000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్ అది దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం కలిగించుకోవచ్చు. అలాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలకి నియోజకవర్గాలకి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా బిల్డింగ్. అలాగే ఇది ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడి నుంచి పంపించాలి. ఆరోగ్యం మార్పుగా వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సింది అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు పంపుతూ కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మనకి వచ్చి బాగా పనిచేసి కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ ఇటు హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానీ మరి జిల్లాలో ఒక అటు పుంగనూరు ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు పొలమనేరు కుప్పము మరి బంగారం పూతలపట్టు వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పొలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కన్సర్న్డ్ మన వైద్య శాఖ మంత్రి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటరు మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మన PCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.